ఢిల్లీలో పర్యటన కొనసాగుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సంబంధించి ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రాణాలు కోల్పోయినప్పుడు వాళ్ళ చేతుల్లో ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, అలాంటిది రెగ్యులర్ ఫీచర్ ఇక్కడ జమ్మూ కానీ అది నిన్న మన పార్లమెంట్ ప్రతినిధులు కూడా అదే చెప్పాను. నిన్న మన ఎంపీసీ కూడా, అంటే మనం ఎంతసేపు మన పరిధిలోనే ఉంటాం కానీ ఒకసారి దేశ పరిధిని విస్తృతిని కూడా అర్థం పెట్టుకుని చేసుకొని మనం మాట్లాడితే బాగుంటుంది. వన్ థాట్ బిహైండ్. థ్యాంక్ యూ. అంటే ఈరోజు నేను ఇక్కడ ప్రత్యేకించి వచ్చింది భూపేందర్ యాదవ్ గారికి, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. I came here to convey my heartfelt thanks to him in establishment of a common facility center for training and research for the forest department, which is called Aranya Bhavan. So in that we will establish Hanuman, an acronym for Human Animal Conflict Mitigation Center, and Great Green Wall Monitoring Center, and Command Control Center for Forest Fire, అండ్ స్టేట్ టైగర్ మానిటరింగ్ సెంటర్. అంటే ఈ 4 ఈ బిల్డింగ్లో భవిష్యత్తు ఇప్పుడు ఈ 19 అనుకోండి మేము చేయబోతున్నాం. దానికి పర్మిషన్ ఇచ్చారు. ఈ బిల్డింగ్లో అనగా ఏంటంటే ఈ మనకి చిత్తూరులో కానీ పార్వతీపురంలో కానీ ఒరిస్సా నుంచి ఏనుగులు వచ్చేస్తున్నాయి, లేదంటే తమిళనాడు నుంచి ఏనుగులు వచ్చి మనకి చిత్తూరు సైడ్ వీటిని ఎలాగ ఎదుర్కోవాలి, మనిషికి వాటికి అంటే వాటిని సేఫ్గా పంపించి మనుషులకి ఇబ్బంది కలగకుండా, పంటలు నాశనం అవ్వకుండా, మనిషి ప్రాణాలు పోకుండా ఎలా ఉండాలనేది హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ కింద ఇవన్నీ చూడగలం. దాని నుంచి దానికి అప్రూవల్, ఆ బిల్డింగ్ అప్రూవల్ అడిగితే పాపం అడిగిన వెంటనే పెద్ద మస్తు వచ్చారు. దానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి వచ్చాను. అలాగే ఇంకోటి మేజర్గా మాట్లాడింది ఏంటంటే మనకి శ్రీశైలం, నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఉంది. దాంట్లో ఒకటి మనకి ఆల్రెడీ 90 బేస్ క్యాంప్స్ ఉన్నాయి, అంటే టైగర్ మూవ్మెంట్కి ఇవన్నీ ఎలా ఉన్నాయని చూడడానికి. దాన్ని మేము ఏమి అడిగామంటే ఒక 150 బేస్ క్యాంప్స్ పెంచుకోవాలి. దానికి అదనంగా ఒక 300 మంది పర్సనల్ ఫారెస్ట్ గార్డ్స్ అవసరం అవుతారు. సో దాన్ని సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి. వాటి కింద మీరు అదనంగా ఇంకొక ఉన్న 90కి ఇంకొక 60 క్యాంప్స్ మేము యాడ్ చేయాలనుకున్నాం. అది స్థానికంగా లోకల్ మన చెంచు యువతే దానికి గార్డ్స్గా ఉంటారు. వాళ్ళకి వితిన్ అక్కడ తిరగడానికి ఫారెస్ట్లో టు మానిటర్ టైగర్ మూవ్మెంట్ అంతా మన బైక్స్ కానీ లేదంటే డ్రై రేషన్ కానీ ఒక సంవత్సరం పాటు ఆ బేస్ క్యాంప్ రన్ చేయడానికి కావాల్సిన నిధులు కూడా ఇమ్మని రిక్వెస్ట్ చేసింది. దానికి వాళ్ళు కూడా చాలా వెంటనే దాన్ని అగ్రీ చేశారు దానికి. అలాగే మేము ఇంకోటి మేజర్గా ఏం అడిగామంటే ఇండియన్ గౌర్ అని ఉంటుంది. అది ఒక మధ్యప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ మోహన్ యాదవ్జీ గురించి మేము రిక్వెస్ట్ ఒక మాట చెప్పండి మీరు కూడా వారికి, మేము ఎలాగ మాట్లాడతాం. దాంట్లో ఒక 50 ఇండియన్ గవర్ని అడిగాం. ఒకప్పుడు మనకు ఉండేది అది మన కనుమరుగైపోయే పరిస్థితులు ఉన్నప్పుడు ఒక 50 ఇండియన్ గవర్ని సెప్టెంబర్ అక్టోబర్లో మీరు పంపించండి. దానికి ఎన్క్లోజర్ కూడా సిద్ధం చేస్తాం. ఒక మాట మీరు చెప్పండి. దానికి కూడా వెంటనే మా ముందే ఆయన మోహన్ యాదవ్జీ గారితో మాట్లాడారు. వెంటనే నేను కూడా వారితో ఫోన్లో మాట్లాడాను. వాళ్ళు కూడా చాలా వెంటనే పంపిస్తారన్నారు. నేను కూడా ఒకసారి మధ్యప్రదేశ్ వెళ్ళి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఇంకోసారి పర్సనల్గా విజ్ఞప్తి చేసి 50 గౌర్ బిట్వీన్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చాను. ఇంకొకటి ఏమడిగామంటే మనకి మేల్ టైగర్స్ ఎక్కువైపోయినాయి, ఫీమేల్ టైగర్స్ తగ్గిపోయి దాంతోపాటు ఏంటంటే సేమ్ జెనెటిక్ పూల్ అయిపోయేటప్పటికి ఆ డైవర్సిటీ పోయి ఇన్బ్రీడింగ్ అయిపోద్ది, కొంచెం హెల్దీ జెనెటిక్ పూల్ ఉండదు అనేది ఉన్నది. అందుకని మేము ఏమి అడిగామంటే 6 టైగర్స్ దాన్ని 4 ఏమో గౌరవ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారిని ప్రభుత్వాన్ని అడిగితే వాళ్ళు వెంటనే మనకి యాక్సెప్టెన్స్ ఇచ్చారు. ఇంకో 2 మధ్యప్రదేశ్ నుంచి రావాల్సింది, అది కూడా మన మోహన్ యాదవ్ గారితో మాట్లాడారు. సో అది కూడా దాని కూడా ఒప్పుకున్నాం. 2 ఇంకోటి ఏంటంటే ఒరిస్సా గవర్నమెంట్ నుంచి మన మోహన్ చరణ్ మాంజీ గారితో కూడా ఏమడిగామంటే వాళ్ళు ఫోన్లో దొరకలేదు కానీ మెసేజ్ పెట్టారు, నేను మీటింగ్లో మళ్ళీ తెలియజేస్తానన్నారు. వాళ్ళ నుంచి కూడా మనం ఏమన్నా కొంచెం ట్రైన్డ్ ఎలిఫెంట్స్ మన ఒడిశా నుంచి మాకు పంపించి ఈ పార్వతీపురంలో జరుగుతున్న ఈ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ఏదైనా మనం ఎదుర్కోవడానికి కొంచెం మాకు కుంకి ఎలిఫెంట్స్ కావాలంటే దాన్ని కూడా వాళ్ళు సంసిద్ధత తెలియజేశారు. అది కూడా I'll go and appeal to Honorable Orissa CM also.
ఇవి కాకుండా మేజర్గా మేము ఒకటి ఏం అడిగామంటే ఈ గోదావరి పొల్యూషన్ మీద, అంటే ఆయన ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ కూడా భూపేంద్ర యాదవ్ గారి కిందే ఉంటుంది కాబట్టి మేమేం అడిగిందంటే మిషన్ గోదావరి క్లెన్లీనెస్కి, అంటే శుభ్రతకి మీరు దీన్ని ఏ ఏ పద్ధతుల్లో మీరు మనకి ఏమైనా సహాయం చేయగలరా దీన్ని అడిగారు. సో వారు చెప్పింది ఏంటంటే ఒకసారి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు టీమ్ని పంపిస్తాం, టోటల్ అసెస్ చేస్తామని చెప్పారు వాట్ ఇస్ ద లెవెల్ ఆఫ్ పొల్యూషన్ అని. దాని తగ్గట్టుగా మిటిగేషన్ మెజర్స్ ఏంటి, కరెక్టివ్ మెజర్స్ ఏం చేయాలి, ఇవన్నీ మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పి మేము అడిగిన ఆల్మోస్ట్ ఒక 7 to 8 పాయింట్స్. ఐ థింక్ అన్నిటికీ ఆయన అన్నిటికీ ఆయన ఇమీడియట్గా రెండు ఆలోచనలు లేకుండా పెద్ద మనసుతో అన్నీ ఒప్పుకున్నారు. వారికి వన్ మోర్ టైమ్ మై హార్ట్ఫెల్ట్ గ్రాటిట్యూడ్ టు ఆనరబుల్ Union Minister for Environment and Forest and Climate Change, Sri Bhupendra Yadavji, and my wholehearted gratitude and thanks to him. And one more aspect నేను అడిగే ఉంటే మనకి కోస్ట్ లైన్లో మనకి ఆల్మోస్ట్ 1051 కిలోమీటర్స్, దాంట్లో 450 కిలోమీటర్స్ మనం ఈ హై టైడ్ లో టైడ్ మధ్యలో మనం ఏమడుగుతుంటే కొంత ఈ క్యాజురినా ట్రీస్ కానీ మన లోకల్ పామ్స్ ఉంటాయి, అవి అలాంటివన్నీ నాటి సముద్రం ఎరోషన్ కాకుండా ఏదైనా ఉప్పెన్ లాంటిది వచ్చినప్పుడు ఫస్ట్ మన న్యాచురల్ ప్రొటెక్షన్ వల్ల చేయాలనేది మన ప్రయత్నం. దాంట్లో ఇప్పటికి 450 కిలోమీటర్లు పని ప్రారంభించాం. సో దానికి కూడా అదనపు నిధులు కావాలి అంటే దానికి అది మిస్టీ పథకం నుంచి నేను ఫండ్స్ పంపిస్తానని చెప్పాను. సో వారందరికీ పెద్ద మనసు ఈ మేము అడిగిన ప్రతి రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున, మా అందరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున భూపేంద్ర యాదవ్ గారికి మనస్ఫూర్తిగా Now met Honorable Bhupendra Yadavji on around 7 to 8 demands, requests from AP state government. One is about seeking additional financial support through centrally sponsored schemes regarding sea protection wall, and also about mitigation measures for pollution in Godavari. And also we sought 50 gouts from the state of Madhya Pradesh, where immediately he called up Honorable Madhya Pradesh CM Sri Mohan Yadavji, and he also made me to speak to him. And immediately they have agreed to send them in between September and October this year. And I wholeheartedly convey my heartfelt thanks to Mohan Yadavji and Bhupendra Yadavji on this. And also we requested around 6 tigers